మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్ విసిరారు. సిఎల్పి మీడియా పాయింట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కొమ్ము అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మాట్లాడారు. 2014 ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. 2 రోజుల నుండి కేసీఆర్, జగదీష్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని వీరేశం గుర్తు చేశారు. మేమే తెలంగాణ తెచ్చామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో అనేక స్కాములు జరిగాయని వెల్లడించారు. ఆయన ఇచ్చినటువంటి స్కామ్లు గిన్ని స్కామ్లు అయితే ఈ అన్ని అంశాల మీద అసెంబ్లీలో వైట్ పేపర్ ను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో దాని మీద ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నటువంటి సందర్భంలో అప్పటి విద్యుత్ శాఖ మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు విద్యుత్తులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, యాదాద్రి పవర్ ప్లాంట్ గాని భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, మీకు నిజంగా దీని మీద వాస్తవాలు